సర్వాధికారియు మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు కలుగునుగాక. నేటి వాక్య ధ్యానము మత్తయి సువార్త 18వ అధ్యాయము 4వ వచనం. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకొని వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. ప్రియులారా, ఒకానొక సమయంలో శిష్యులు ప్రభువారి దగ్గరకు వచ్చి పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగుతారు. ఆ సమయంలో ఒక చంటి బిడ్డను వారి మధ్య నిలబెట్టి ప్రభువారు ఈ రీతిగా మాట్లాడుతున్నారు. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశింపలేరు. ఇంకంత మాత్రమే కాదు, ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకునేవాడు పరలోక రాజ్యములో గొప్పవాడు. ప్రియులారా, ప్రభువారు ఇక్కడ ఏం వివరిస్తున్నారంటే, మనం మార్పు నొంది బిడ్డల వంటి వారం అయితేనే, చంటి బిడ్డల్లాగా మనల్ని మనం తగ్గించుకుంటేనే పరలోక రాజ్యములో గొప్పవారిగా ఉంటాం. ఈ మాట భావాన్ని మనం ఆలోచన చేయాలి. చంటి బిడ్డల మనస్తత్వం ఎలాగుంటుంది, వారి ఆలోచనలు ఎలాగుంటవి, వారి స్వభావాలు ఎలాగుంటాయి అంటే వారిలాంటి తత్వంలోనికి మనం రావాలని అర్థం. చంటి బిడ్డలు మనం చూస్తున్నప్పుడు వారి హృదయాల్లో, వారి మనసుల్లో పగకి, ద్వేషమునకు, అసూయకు, ప్రతీకారానికి, కీడు చేయటానికి, నష్టం కల్పించటానికి ఏమాత్రం అవకాశం ఉండదో. వారి హృదయాలు చాలా స్వచ్ఛముగా ఉంటాయి, వారి మనసులు చాలా పవిత్రంగా ఉంటాయి. అందుకనే వాక్యంలో కూడా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 20వ వచనం చదివితే, సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండుడి, బుద్ధి విషయమై పెద్దవారులై ఉండుడి. దుష్టత్వం విషయమై చంటి బిడ్డలుగా ఉండాలి. అంటే వారు ఎవరికి కీడును, నష్టాన్ని తలపెట్టేవారు కాదు. దుష్టత్వం చేయుట వారికి చేత కాదు. ప్రభువారు ఇక్కడ వివరిస్తున్న మాటలో ఉన్నటువంటి భావం కూడా ఇదే. ఈరోజు మనం ఇతరులకు నష్టాన్ని కలుగజేస్తూ, ఇతరులకు కీడు చేస్తూ, ఇతరుల సొత్తులను అపహరించుకుంటూ, ఇతరులకు ద్రోహం చేస్తూ, అన్యాయస్తులుగా జీవిస్తూ, మేము ప్రభువు సంబంధులము అని ఒకవేళ మనం అనుకున్నప్పటికీ పరలోక రాజ్యంలో మనం గొప్పవారుగా ఉండం. మార్పు నొంది బిడ్డల వంటి వారం అంటే బిడ్డల్లాగా కీడు చేయని, దుష్టత్వం చేయని, హాని కల్పించని, పగని, ప్రతీకారాన్ని హృదయంలో ఉంచుకొనటువంటి మనసు కావాలి. మనం అలాగా తగ్గించుకుంటేనే పరలోక రాజ్యంలో గొప్పవారిగా ఉంటాం. ప్రభువారు మరొక చాట కూడా ఈ మాటను ప్రస్తావిస్తారు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనం చదివితే, స్త్రీలు కనిన వారిలో బాప్తీసమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆయనను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు అనే మాటను మనం చూస్తున్నాం. అంటే ఎవడు తన్ను తాను తగ్గించుకుంటాడో, అల్పుడుగా ఉంటాడో అటువంటి వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు. అంటే యోహాను కంటే గొప్పవాడు అనే మాటను మనం చూస్తున్నాం. కనుక ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితాలు ఎలాగున్నాయి?
మనం పరలోక రాజ్యంలో గొప్పవారుగా ఉండాలంటే ఈరోజు చంటి బిడ్డల వలె వారిలాంటి మనసును, వారిలాంటి హృదయాన్ని, వారిలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉండటానికి మళ్ళీ మనం సిద్ధపరుచుకుందాం. పరలోక రాజ్యములో ప్రవేశిద్దాం. అక్కడ గొప్పవారిగా ఎంచబడదాం. అట్టి కృపలను దేవుడు మనకు దయచేయును గాక. పరిశుద్ధుడైన మా దేవ, గొప్ప కాపరి, అపారమైన మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాను నాయన. ఈ ఉదయకాల సమయంలో మరొక మారు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. మేము మార్పు నొంది చంటి బిడ్డల వలె మమ్మల్ని మేము తగ్గించుకొని అయా లోకపరమైన ప్రతి పాపానికి దూరంగా ఉండి మమ్మల్ని మేము కాపాడుకుంటూ మీ రాజ్యంలో గొప్పవారుగా ఉండటానికి సిద్ధపరుచుకొనగలిగిన సిద్ధపాటును ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. మీకు స్తోత్రాలు. ఈ మాటలు వింటున్న ప్రతి నీ బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని బలపరచండి, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, పడిన వారిని లేవనెత్తండి, కృంగిన వారిని ధైర్యపరచండి, వ్యాధులతో ఉన్నటువంటి వారిని స్వస్థపరచండి. ప్రతి వ్యక్తికి నెమ్మదిని, ప్రతి కుటుంబంలో సమాధానంతో నింపుతూ రమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ రోజంతా మీ సన్నిధిని తోడుగా ఉంచి వారి మార్గాల్లో మీరు కృప చూపమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప మీకు తోడయ్యుండును గాక.